అబ్బా, ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్స్ వచ్చేసాయి. రేపటి నుండి నేను కొత్త క్లాస్కి వెళ్తున్నాను. ప్రతి సంవత్సరం కొత్త క్లాస్కి వెళ్ళేటప్పుడల్లా మా నాన్న నాకు కథ చెప్తుండేవాడు. ఆ కథే నేను మీకు చెప్పాలనిపించింది చెప్తున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు, కథలోకి వెళ్ళిపోదాం. ఒక బిజినెస్ మ్యాన్ రోడ్ మీద ప్రయాణిస్తుండగా తనకి బాగా ఆకలిస్తుంది. అక్కడ ఒక రెస్టారెంట్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి కావాల్సిన ఏవో ఆర్డర్ చేసుకుంటారు. సడన్ గా వెయిటర్స్ అండ్ హోటల్ యజమాని పరిగెత్తి అక్కడ ఆగిపోయి అటెన్షన్ పొజిషన్ లో నిల్చుంటారు. ఏదో పెద్ద సీఎంఓ పిఎంఓ వస్తున్నట్టు నిల్చుంటారు. ఇదంతా చూసిన వ్యాపారి ఎవరో గొప్పలు వస్తున్నారేమో అని అనుకుంటారు. వాళ్ళందరూ 10 నిమిషాల వరకు వెయిట్ చేశారు. అక్కడ ఒక ఓల్డ్ లేడీ విత్ హిస్ హస్బెండ్ ఎంటర్ అవుతారు. ఆ వెయిటర్స్ అందరూ ఆ ఓల్డ్ లేడీ దగ్గరికి పరిగెడతారు. ఆ ఓల్డ్ లేడీని పికప్ చేసుకుని ఒక డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు. ఈ బిజినెస్ మ్యాన్ ఆ ఓల్డ్ లేడీ ఎవరు అని తెలుసుకోవాలని ఆతృత పడుతుంటాడు. ఆ ఓనర్ ని పిలిచి ఈ ఓల్డ్ లేడీ ఎవరు, ఇంకా ఈమె కథ ఏంటి అని అడుగుతాడు. ఆ ఓనర్ మాత్రం, సార్ ఒక్క 10 నిమిషాలు ఆగండి, ఆమె పంపించేశాక మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అంటాడు. సరే అని కొద్దిసేపు ఆగి ఆ ఓల్డ్ లేడీని ఆ ఓనర్ పంపించేస్తాడు. కొంచెం తర్వాత ఆ ఓనర్ బిజినెస్ మ్యాన్ దగ్గరికి వచ్చి, సార్ మీరు ఆమె గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, ఆమె ఎవరో కాదు మా టీచరే అని చెప్తాడు. ఇదంతా విన్న ఆ వ్యాపారి, ఓ టీచరేనా అని చెప్పి కొట్టి పారేస్తారు. ఆ ఓనర్ మాత్రం, సార్ ఏంటి సార్ అలా కొట్టి పారేస్తారు అని అంటారు. నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు ఆ మేడం మా క్లాస్కి వచ్చింది. అప్పుడంతా మేము ఒక అల్లరి పిడుగులం. అలా ఉన్న మేము ఇలా అయ్యామంటే దానికి కారణం ఆమె. ఈ మేడం మా క్లాస్కి వచ్చాక మా అందరిని పిలిచి ఒక్కొక్కరికి ఓ పేపర్ ఇచ్చింది. అందులో మా గురించి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అవి చూసి మేమందరం షాక్ అయిపోయాం. అందరూ మమ్మల్ని తిడితే ఈమె మాత్రం మమ్మల్ని పొగిడారు. ఇది మాకు మొదటిసారి. ఇంకోసారి కూడా ఇలానే పొగడ్తలు తెచ్చుకున్నాం. ఒక సంవత్సరం తర్వాత మా బ్యాచ్ అందరికి మంచి పేరు వచ్చింది. అందరూ కొట్టి మారుద్దాం అనుకుంటే కాలే, ఒక్కరు మెచ్చుకొని మమ్మల్ని మార్చారు. ఆవిడే మా టీచర్. లాస్ట్ డే ఇంటికి వెళ్ళేటప్పుడు మాకు కొన్ని బైండ్ బుక్స్ ఇచ్చారు. మా గురించి గొప్పగా రాసిన పేపర్స్ బైండ్ చేసి ఉన్నాయి. మేడం చెప్పిన ఆ మాటల వల్లనే మేమందరం ఈ పొజిషన్ కి వచ్చాం. ఇప్పుడు చెప్పండి, ఆమె మంచి టీచరా కాదా? హోటల్ మేనేజర్ ఇలా అడిగేసరికి అతను ఫోన్ తీసి హాయ్ అనేదో కవర్ చేశారు. సో ఫ్రెండ్స్, ప్రతి మనిషిలో పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి. మనం నెగిటివ్స్ ఓవర్కమ్ చేసుకుని పాజిటివ్ తో వెళ్తే వి విల్ బికమ్ అన్స్టాపబుల్ అండ్ సక్సెస్ఫుల్ పీపుల్ అవుతాము.